హాయ్ అండి, నేను మీ అమలు. ఇవాళ మనము రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇది చాలా వైట్గా, చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. సో దీనిలో మెయిన్గా ఏంటంటే మనం చికెన్ స్టాక్ యూజ్ చేస్తాము. సో మనందరికీ తెలిసినట్టుగానే చికెన్ ఎక్కువ ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో ఇది కాల్షియము అలాగే మనకి పొటాషియం కూడా వస్తుంది. మరి ఇంకా లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోతాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. దీనిలో ఒక 3 చెంచాలు నెయ్యి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి. నేను మొత్తం నెయ్యితోనే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ జిడ్డుగా వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం ఆయిల్ వేసాను. సో ఇప్పుడు హోల్ గరం మసాలా వేసి దోరగా వేయించండి. అవి వేగాక ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే ఒక కప్పు పెద్దలపాయ ముక్కలు పొడుగ్గా కోసుకొని వేసుకుని దోరగా వేయించండి పచ్చివాసన పోయే వరకు. ఇవి దోరగా వేగాక ఒక కప్పు టమాటాలు వేయండి. ఇవి కూడా బాగా వేయించండి. ఇప్పుడు ఒక 3 చెంచాల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్నటువంటి 1 కేజీ చికెన్ని వేసుకుందాం దీనిలో. ఇప్పుడు దీన్ని బాగా కలియపెట్టండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు కొత్తిమీర ఆకులు అలాగే 1 కప్పు పుదీనా ఆకులు వేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక 2 కప్పులు పెరుగు వేసుకుందాము. ఇంట్లో తయారు చేసుకున్నటువంటి 1 కప్పు ధనియాల పొడి అలాగే ఒక 2 చెంచాలు మనము గరం మసాలా పొడి వేసుకుందాము. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా కరియబెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావు గంట సేపు ఉడకనివ్వండి. ఇప్పుడు మనకు 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలియబెట్టి ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకుందాము. ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి కలియపెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇవి ఉడికిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ స్టాక్ని వేసుకుందాము. ఇక్కడ గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసాను అనమాట నేను. చికెన్ స్టాక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నా రెసిపీలో ఉంది, మీకు లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పావు గంట ఉడకనివ్వండి. పావు గంట ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఒకసారి కలియబెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఒక 10 మినిట్స్ ఉడికాక మనకి ఈ విధంగా ఉంది. ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి స్టవ్. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి వైట్ పులావ్ మనకి తయారైపోయింది కదా. ఇంకా లేట్ ఎందుకు, మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.